హలో అండి, వీడియో డిప్లొమా 4th సెమిస్టర్ C23 రెగ్యులేషన్ వాళ్ళకండి, ఈసీ వాళ్ళకి, అలానే 5th సెమిస్టర్ C20 రెగ్యులేషన్ వాళ్ళకి, వీళ్ళిద్దరికీ కూడా 8051 మైక్రో కంట్రోలర్ సబ్జెక్ట్ నుండి ప్రోగ్రామ్ ఒకటి చూద్దామండి. ఈ ప్రోగ్రాము C20 రెగ్యులేషన్ వాళ్ళకి అక్టోబర్-నవంబర్ 2023లో అడిగిన ప్రోగ్రామ్. రైట్ అండ్ ఏఎల్పి అంటే అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామ్. Write an ALP to find the sum of 10 bytes of data stored from memory location 40H of internal RAM onwards and store the 16-bit result in location 50H లోనేమో LSB లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అనేది స్టోర్ చేయాలి. అలానే 51లో మోస్ట్ సిగ్నిఫికెంట్ అంటే 16-bit రిజల్ట్ అన్నారు కదా. మనకి 8051 అనేది 8-bit మైక్రో కంట్రోలర్ కాబట్టి 16-bit డేటాని ఎట్ ఎ టైం మనం స్టోర్ చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్ 16-bit డేటా అంటే 234F, ఇది 16-bit డేటా. ఈ 16-bit డేటాలు ఇదేమవుతుంది, LSB అవుతుంది. ఇదేమో MSB అవుతుంది. ఈ LSB ఏమో 50H అనే లొకేషన్లో స్టోర్ చేయాలి, MSBనేమో 51H అనే లొకేషన్లో స్టోర్ చేయాలి. అంటే మనకి ఫైనల్గా ప్రోగ్రామ్ ఏంటి అంటే 10 8-bit నంబర్స్ని, మనకి ఇక్కడ బైట్ ఈజ్ నథింగ్ బట్ 8 bits కదా, అలా 10 నంబర్స్ని 10 8-bit నంబర్స్ని తీసుకోవాలి. అందుకే ఇక్కడ 10 bytes అని రాశారు. వీటిని యాడ్ చేయాలి. దానికి సంబంధించిన ప్రోగ్రామ్ ఇక్కడ చూద్దామండి. నేను కామెంట్ రాయలేదు, బట్ ఈజీగానే ఉంటే మీరు ఓన్గా రాసుకోవచ్చు కామెంట్, బట్ నేను కొన్ని చెప్తానులేండి. ఫస్ట్ మూవ్ R0, #40H. ఇవన్నీ కూడా స్టార్టింగ్ రాసేవన్నీ కూడా మీ ప్రోగ్రాంలోవే, మనం ఎక్కడ బయట నుంచి తీసుకొచ్చినవి ఏం కాదు. అంటే ఏ లొకేషన్ నుంచి నంబర్స్ తీసుకోవాలి, అలాగే వచ్చిన రిజల్ట్ అనేది ఎక్కడి నుంచి స్టోర్ చేయాలి, దానికి సంబంధించే ఉంటాయి. మూవ్ R0, #40H అంటే మీనింగ్ ఏంటి, మనం ఆ 10-bit నంబర్స్ అనేవి తీసుకుంటాం కదా, 10 8-bits నంబర్స్ అనేవి, అవి ఏ లొకేషన్ నుంచి స్టార్ట్ అవుతాయి అంటే 40H అనే లొకేషన్ నుంచి స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఇక్కడ R0లోకి మూవ్ చేసాము. నెక్స్ట్ మూవ్ R2, #0AH అంటే ఎన్ని నంబర్స్ని మనం ఎడిషన్ చేయాలి, 10 నంబర్స్ని. 10 అంటే మన హెక్సాడెసిమల్ రిప్రజెంటేషన్ ఎలా ఉంటుంది, ఏ కదా, 10 అంటే A, 11 అంటే B అలా రిప్రజెంట్ చేస్తాం. కాబట్టి ఇది లైక్ కౌంటర్ రిజిస్టర్ అనమాట. 0Aని R2 అనే రిజిస్టర్లోకి మూవ్ చేస్తాము. నెక్స్ట్ మూవ్ R3, #00H. ఇక్కడ మనం ఈ R00 అనే డేటాని R3 అనే రిజిస్టర్లోకి మూవ్ చేస్తున్నాము. నెక్స్ట్ క్లియర్ A, CLRA అంటే క్లియర్ A అంటే A = 0 అవుతుంది. నెక్స్ట్ క్లియర్ C అంటే క్యారీ కూడా స్టార్టింగ్ ఎంత ఉంది, 0నే ఉంది అని మీనింగ్. ఇంకా ఇక్కడ వరకు అంటే మనకి అంటే ఇనీషియల్గా ఏమీ ఉండకూడదు, మొత్తం క్లియర్ చేసేసి మన ప్రోగ్రామ్ అనేది ఫ్రెష్గా స్టార్ట్ అవ్వాలి కదా. అందుకు క్లియర్ ఏ, అక్యూములేటర్లో ఏమీ లేదంటే A ఇక్కడ క్లియర్ ఏ అంటే మీనింగ్ ఏంటి, A = 0 అని మీనింగ్. అలాగే క్లియర్ C అంటే క్యారీ కూడా 0నే అని మీనింగ్. ఓకే, నెక్స్ట్ యాడ్ CA, @R0 అంటే మీనింగ్ అంటే యాడ్ C అంటే యాడ్ విత్ క్యారీ కూడా యాడ్ చేయాలి. అంటే ఇన్స్ట్రక్షన్ మీనింగ్ ఏంటి అంటే R0 అనే మెమరీ లొకేషన్లో ఏదైతే కంటెంట్ ఉందో ఆ కంటెంట్ని, అలానే అక్యూములేటర్లో ఉన్న డేటాని, అలానే క్యారీ ఏమన్నా ఉంటే ఆ క్యారీని, ఆ 3ని యాడ్ చేయాలి అని మీనింగ్. ఓకే, మనకి ఇక్కడ రాసాను చూడండి పక్కన. స్టార్టింగ్ లొకేషన్ ఎంత అని చెప్పాను, 40H అని చెప్పాను. మొత్తం ఎన్ని నంబర్స్ తీసుకోవాలని చెప్పాను, 10 నంబర్స్ తీసుకోవాలని చెప్పాను. 10 అంటే ఇక్కడ 40తో స్టార్ట్ అవుతుంది కాబట్టి 10 అంటే 49 వరకు, 0 to 9 అంటే 10 కదా, 10 సరిపోతుంది ఇలా. నెక్స్ట్ ఏంటి ఇక్కడ మీనింగ్ ADDC A, @R0 అంటే R0లో మనకి ఏముంది, 40H అంటే ఈ లొకేషన్లో ఏదైతే కంటెంట్ ఉందో ఆ కంటెంట్ని, అలానే ఏలో ఉన్న డేటాని, ఏలో ఎంత ఉంది మనకి డేటా పైన రాసాం కదా, ఏలో ఎంత ఉంది, క్లియర్ ఏలో ఎంత లేదు, 0 ఉంది. అంటే ఈ వాల్యూ 0, ఈ వాల్యూనేమో 01 అంటే ఈ లొకేషన్లోని కంటెంట్ని తీసుకోవాలి. ఓకేనా, ఈ లొకేషన్ తీసుకోకూడదు, ఇది అడ్రస్ ఆర్ మెమరీ లొకేషన్, ఈ లొకేషన్లోని కంటెంట్ని తీసుకుందాం. నెక్స్ట్ క్యారీ కూడా ఎంత మనకి 0 అంటే ఈ 3ని యాడ్ చేయాలి. ఈ 3ని యాడ్ చేసి వచ్చిన రిజల్ట్ అనేది ఏలో స్టోర్ చేయాలి. ఆ 3 యాడ్ చేసి వచ్చిన రిజల్ట్ ఏలో స్టోర్ చేస్తుంటే ఎంత వస్తుంది, A = 01 వస్తుంది. ఓకేనా, నెక్స్ట్
జేఎన్సి జంప్ ఇఫ్ నో క్యారీ. క్యారీ అనేది రాకపోతే ఎక్కడికి జంప్ అవ్వాలి? ఈ నెక్స్ట్ అనే లూప్ అడ్రస్కి జంప్ అవ్వాలి. జంప్ ఇఫ్ నో క్యారీ, క్యారీ రాకపోతే ఇక్కడ ఉన్న ఈ నెక్స్ట్ అనే లూప్ అడ్రస్కి జంప్ అవ్వాలి. ఇన్ కేస్ క్యారీ వస్తే అప్పుడు R3ని ఇంక్రిమెంట్ చేయాలి. నెక్స్ట్ ఇంక్రిమెంట్ R0 ఇవి. ఇక్కడ మనకి క్యారీ అనేది వచ్చిందా? రాలేదు కదా. జంప్ ఇఫ్ నో క్యారీ, క్యారీ రాలేదు కాబట్టి ఎక్కడ జంప్ అవ్వాలి? ఈ నెక్స్ట్ అనే లూప్ అడ్రస్కి జంప్ అవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ ఏముంది? ఇంక్రిమెంట్ R0. మనకు అంతకుముందు R0 ఎంత ఉంది? స్టార్టింగ్ అడ్రస్ 40 కదా. అంటే ఇక్కడ ఇంక్రిమెంట్ R0 వచ్చేప్పుడు ఇక్కడ ఏమవుతుంది? 41 అవుతుంది. ఓకే, నెక్స్ట్ DJNZ అంటే ఏంటి? డిక్రిమెంట్ జంప్ ఇఫ్ నాట్ 0. డిక్రిమెంట్ జంప్ ఇఫ్ నాట్ 0. R2ని డిక్రిమెంట్ చేస్తే 0 అవ్వకపోతే ఈ అగైన్ అనే లూప్ అడ్రస్కి వెళ్ళాలి. ఓకేనా? R2ని డిక్రిమెంట్ చేస్తే 0 అవ్వకపోతే జంప్ ఇఫ్ నాట్ 0 అవ్వకపోతే ఈ అగైన్ అనే లూప్ అడ్రస్కి వెళ్ళాలి. ఇప్పుడు R2ని డిక్రిమెంట్ చేద్దాం. అసలు R2లో ఎంత ఉంది మనకి? 0A ఉంది. ఏ అంటే 10 కదా. 10లో నుంచి 1 తీసేస్తే ఎంత? 9. అంటే ఇప్పుడు డిక్రిమెంట్ చేసాము అంటే ఇప్పుడు R2లో ఎంత ఉంది మనకి? 9 ఉంది. ఇక్కడ ఏమన్నాడు? డిక్రిమెంట్ చేసిన తర్వాత నాట్ 0, R2 అనేది 0 అవ్వకపోతే ఇక్కడికి వెళ్ళండి. మనకి 0 అవ్వలేదు కదా అంటే ఏమవ్వాలి? ఈ లూప్ అడ్రస్కి జంప్ అవ్వాలి. నెక్స్ట్ మళ్ళీ యాడ్ సి A, @R0. ఇప్పుడు R0లో ఎంత ఉన్నట్టు మనకి? 41 ఉన్నట్టు. R0లో ఎంత ఉన్నట్టు? 41 ఉంది. అంటే 41 లొకేషన్లో ఎంత ఉంది అది తీసుకోవాలి. ఓకే, 41 లొకేషన్లో ఎంత ఉంది? 1 2 ఉంది. ప్లస్ ఇక్కడ ఏముంది? ఏలో ఎంత ఉంది మనకి? 0 1 ఉంది. ప్లస్ క్యారీ ఎంత ఉంది? క్యారీ ఏం లేదు కాబట్టి స్టార్టింగ్ 0. ఇప్పుడు ఈ 2 యాడ్ చేయాలి. యాడ్ చేసి వచ్చిన రిజల్ట్ ఎక్కడ స్టోర్ చేయాలి? మళ్ళీ ఏలో స్టోర్ చేయాలి. క్యారీ వచ్చిందనుకోండి, ఇక్కడ ఏముంది? 1 2 1 అంటే ఏమవుతుంది? 1 3 అవుతుంది. ఓకే, ఎంత అవుతుంది? ఇక్కడ ఏలో 1 3 అవుతుంది. క్యారీ ఏమన్నా వచ్చిందా? ఏమీ రాలేదు. ఏం రాలేదు కాబట్టి మళ్ళీ ఈ లూప్ అడ్రస్కి వస్తాం. ఇంక్రిమెంట్ R0 అంటే ఇక్కడ ఏమవుతుంది? 4 2 అవుతుంది. నెక్స్ట్ డిక్రిమెంట్ జంప్ ఇఫ్ నాట్ 0. R2ని డిక్రిమెంట్ చేయాలి. ఆల్రెడీ 0 9. ఇప్పుడు డిక్రిమెంట్ చేస్తే ఎంత అవుతుంది? 0 8 అవుతుంది. నాట్ 0 కాబట్టి మళ్ళీ ఈ లూప్ అడ్రస్కి వెళ్తాం. మళ్ళీ సేమ్ ప్రొసీజర్. యాడ్ సి A, @R0. ఇప్పుడు R0 ఎలా? 4 2 అనే లొకేషన్లో ఏదైతే కంటెంట్ ఉందో ఆ కంటెంట్ని ప్లస్ అక్యూములేటర్లో ఉన్న డేటా. అక్యూములేటర్ ఎంత ఉంది? 13 ఉంది. క్యారీ ఏం లేదు కాబట్టి 0 యాడ్ చేయాలి. మళ్ళీ ఇలా ప్రొసీజర్ అనేది రిపీట్ అవుతా అలా 10 నెంబర్స్ని యాడ్ చేస్తూ ఉంటే ఫైనల్గా మనకి ఏమన్నారు? మూవ్ 50H, A. అంటే అక్యూములేటర్లో ఉన్న డేటా అంటే లీస్ట్ సిగ్నిఫికెంట్ డేటా ఉన్న 50H అనే లొకేషన్లో స్టోర్ చేయాలి. అలానే క్యారీ ఈజ్ నథింగ్ బట్ మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అవుతుంది. ఆ క్యారీనేమో 51H అనే లొకేషన్లోకి మూవ్ చేయాలి. నెక్స్ట్ ఎండ్. ఇక్కడ మీకు రిజల్ట్ అనేది ఏ లొకేషన్లో స్టోర్ చేయాలో కూడా ఇచ్చేసారు. అలా కాకుండా రిజల్ట్ అనేది నెక్స్ట్ మెమరీలో, ఇక్కడ వరకు మనకి డేటా కదా, ఇన్పుట్ కదా. ఇలా కాకుండా ఇలా లొకేషన్స్ ఇచ్చేసారు ఈ ప్రోగ్రాంలో అయితే. అలా ప్రోగ్రాంలో ఏ లొకేషన్స్ ఇవ్వకుండా జస్ట్ ద రిజల్ట్ ఈజ్ స్టోర్డ్ ఇన్ నెక్స్ట్ మెమరీ లొకేషన్ అని ఇస్తే ఇక్కడ వరకు సేమే. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఈ ప్లేస్లో ఇన్స్ట్రక్షన్స్ అనేవి కొన్ని యాడ్ అవుతాయి. యాడ్ అవ్వడం అంటే మనకి నెక్స్ట్ మెమరీ లొకేషన్ అన్నారు. ఆ నెక్స్ట్ మెమరీ లొకేషన్ ఎలా తెలుస్తుంది అంటే కొన్ని ఇన్స్ట్రక్షన్ అనేది యాడ్ అవ్వాల్సింది. అంటే ఇంక్రిమెంట్ R0 అని. నెక్స్ట్ ఇక్కడ మనం డైరెక్ట్గా ఇచ్చేసాం. అలా కాకుండా అంటే ఇక్కడ మనకి ప్రోగ్రాంలో ఇచ్చారు కాబట్టి ఈ 50H 51లో H ఇచ్చాం. అలా కాకుండా నెక్స్ట్ మెమరీ లొకేషన్ అన్నప్పుడు ఎలా రాస్తామంటే మూవ్ @R0, A అని. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేప్పటికి ఏంటి? ఏం స్టోర్ అవుతుంది? లీస్ట్ సిగ్నిఫికెంట్ రిజల్ట్ అనేది స్టోర్ అవుతుంది. ఇప్పుడు మోస్ట్ సిగ్నిఫికెంట్ రిజల్ట్ అనేది స్టోర్ అవ్వాలిగా అంటే మళ్ళీ నెక్స్ట్ మెమరీ లొకేషన్ కావాలి. నెక్స్ట్ మెమరీ లొకేషన్ కావాలి కాబట్టి మళ్ళీ ఇంక్రిమెంట్ R0 చేస్తాము. R0 చేసి మళ్ళీ నెక్స్ట్ మూవ్ @R0, R3 అంటే క్యారీ అనమాట. క్యారీ అనేది ఈ లొకేషన్లో స్టోర్ చేస్తామని. ఇలా మీకు ప్రోగ్రాంలో డైరెక్ట్గా ఇవ్వకపోతే జస్ట్ ద రిజల్ట్ ఈ స్టోర్డ్ ఇన్ నెక్స్ట్ మెమరీ లొకేషన్స్ అని అన్నప్పుడు ఇక్కడ వరకు యాస్టీజ్. ఓకే, ఇక్కడ వరకు యాస్టీజే ఉంటుంది. నెక్స్ట్ దీని తర్వాత ఈ 4 ఇన్స్ట్రక్షన్ రాసి ఫైనల్గా ఇక్కడ ఎండ్ అని రాయాలి. ఓకే, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి.
అలానే షార్ట్లో కూడా ఒక ప్రోగ్రామ్, అంటే ఇలా రాయొచ్చు, షార్ట్లో కూడా ఒక ప్రోగ్రామ్ నేను అప్లోడ్ చేశానండి, అలా కూడా రాయొచ్చు. 2 ప్రొసీజర్లు కూడా మీరు ఒక్కొక్కటి ఇలా ఇన్స్ట్రక్షన్స్ అనేవి సబ్స్టిట్యూట్ చేసుకుంటూ ఉంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇవి అర్థం అవ్వాలంటే ముందు మీకు ఇన్స్ట్రక్షన్స్ అనేవి తెలియాలి, ఓకేనా. ఇవి ఇంపార్టెంట్ కూడా ఈ ప్రోగ్రామ్స్, ఇవన్నీ కూడా మీకు ప్రీవియస్ పేపర్స్లో అడిగిన ప్రోగ్రామ్సే. ఈ వీడియో మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.